బనానా కేక్ చేద్దాం కదా. బనానా కేక్ బాగా నచ్చేది. చూడండి మనం ఆయిల్ కూడా కొంచెం వేసుకొచ్చి ఇందులోని. చూడండి మైదా పిండి వేస్తున్నాను నేను. పౌడర్ మైదా పిండి ఇంకేమి మైదా పిండి కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. అదే బేకింగ్ పౌడర్ కొద్దిగా. చూడండి బేకింగ్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. వేసుకొని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పౌడర్ తీసుకున్నానండి. కొంచెం షుగర్ పౌడర్ దాంట్లో యాలక్కలు చెక్క పౌడర్ మొత్తం అంతా వేసేస్తున్నాను. చూడండి ఒక ఐదు కొట్టిన సరిపోతుంది మనకి. బాగా తీసాము మొత్తం వేయండి. ఇందులో మన పౌడర్ వేద్దాం. ఇంకా మైదా పిండి అన్నీ వేసే కదండి. బేకింగ్ పౌడర్ వేసే పౌడర్ దీంట్లో వేసేసి ఒకే డైరెక్షన్ తీసుకెళ్ళండి. ఒకే డైరెక్షన్ మిక్స్ చేసి మనం మిక్స్ చేసి ఉండాలి. గట్టిగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉంది కాబట్టి పాలు వేస్తున్నాను. మన పాలు చేసేస్తే మన పాలు సేపు వచ్చేది కొంచెం అనిపించేది. డైరెక్షన్ అయితే ఇంకా కొంచెం పెట్టేస్తే పాలు చూడండి మన కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఎలా వచ్చిందంటే మన కన్సిస్టెన్సీ నేను ఈ టిన్లో వేస్తాను. టిన్లో ఆల్రెడీ నేను ఆయిల్ వేసి మైదా పిండి కలిపించాను. ఈ టిన్లో మనం మిశ్రమం ఆన్ చేద్దాం. చూడండి మనం ఇలా ట్యాప్ చేసి మనం అందులో పెడతాము. అయితే బేక్ అయిపోయింది. చూడండి అంత బేక్ అంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. బేక్ అయినట్టు ఒకసారి మనం దీన్ని టచ్ చేద్దాం. ఒకసారి ఉడికిందో చూడండి ఫ్రెండ్స్, మన కేక్ టచ్ చేస్తే ఇది కొంచెం ఇంకా కొద్దిగా లైట్గా అవ్వాలి.